ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 2024 ఎంసెట్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చెప్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పటికే ఇంజనీరింగ్ వీడియో చేశాను. ఇది అగ్రికల్చర్, తర్వాత ఫార్మసీ, అట్లాగే వెటరినరీ సంబంధించినటువంటి విషయాలు ఈ వీడియోలో నేను మీతో పంచుకుంటున్నాను. ఓకే, సో 2024 సంవత్సరంలో కూడా జేఎన్టీయు జవహర్లాల్ నాలెడ్జ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి క్వశ్చన్ పేపర్ తయారు చేసే అవకాశం వచ్చేసింది. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకి ఎంసెట్ ఎగ్జామ్ 2024 ఎంసెట్ అనే ప్లేస్లో ఇప్పుడు ఎఫ్సెట్గా మార్చారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ద్వారా మెడికల్ పోతున్నారు కాబట్టి ఏముంది తీసేశారు. సో ఇప్పుడు మనకి ఫార్మసీ, వెటరినరీ, ఆ తర్వాత హార్టికల్చర్, సో దానికి సంబంధించినటువంటి అన్ని ఇందులో ఉన్నాయి. కాబట్టి లెట్ వీ కెన్ గో టు అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఒకవైపు అగ్రికల్చర్ కోర్సెస్, మళ్ళీ అగ్రికల్చర్లో వచ్చేసి బీఎస్సీ ఆనర్స్, ఓకేనా, ఆ తర్వాత హార్టికల్చర్, ఆ తర్వాత బీఎస్సీ ఫారెస్ట్రీ, వెటరినరీ సైన్స్, ఆ తర్వాత ఫుడ్ టెక్నాలజీ, ఓకే, తర్వాత వచ్చేసి బీ ఫార్మసీ, ఆ తర్వాత బయోటెక్నాలజికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సో అంటే బీటెక్లో బయోటెక్నాలజికల్ ఇంజనీరింగ్, ఇలాంటివన్నీ కూడాను మనకి ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈ ఫస్ట్ కోర్సుల కంటే మీదకి వెళ్ళి చూస్తుంటే ఇక్కడ మనకి బైపీసీ పిల్లలు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేటివి ఫామ్ డి అండ్ బీ ఫామ్ ఇలా చూసుకుంటే. సరే, ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు వితౌట్ లేట్ ఫీ, ఏం ఫీజు లేట్ లేకుండా ఏప్రిల్ 6th వరకు అప్లై చేసుకోవచ్చు. ముందే అప్లై చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 11 and 12 మార్నింగ్ 9:30 to 12:30 ఒక సెషన్, 3 to 6 ఇంకో సెషన్, 9 to 12 AM నూన్ ఇది నెక్స్ట్ డే. సో మనకు రోజు 2 సెషన్ అయితే తీసుకున్నారు. సో ఈ 2 రోజులలో ఎగ్జామ్ అయితే అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ ఒక్కొక్కరికి వచ్చింది, ఇంకొకరికి ఒకటి రాదన్నమాట. సో దాన్ని మళ్ళీ మార్జినలైజేషన్ చేస్తారు క్వశ్చన్ పేపర్. నేను చెప్తాను దాని ఎట్లా ఇస్తారు అనేది. సో టైం ఇప్పుడు అందరూ ఎగ్జామ్ వైపు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి తొందరగా అప్లై చేసుకొని పెట్టుకోండి. చివరి వరకు చూడకండి, ఓకేనా. మీరు ఆన్లైన్లో తప్పులు చేయకండి. ఒకవేళ తప్పులు చేస్తే మళ్ళీ మీకు 8 నుండి 12 ఏప్రిల్లో మీరు దీన్ని ఏమంటారు వెరిఫికేషన్ అంటే రీకరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో బాటనీ 40, జువాలజీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో ఇలా 160 క్వశ్చన్ పేపర్ ఉంటే 180 మినిట్స్ అయితే ఇస్తారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ ద సిబిటి టెస్ట్. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ పైన ఎగ్జామ్. అందుకని మీరు ముందు అప్లై చేసుకుంటే మీరు కోరుకున్న సెంటర్లో దగ్గరలో వస్తుంది. లేట్గా అప్లై చేసుకుంటే హైదరాబాద్లోనే వస్తాయి, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మళ్ళీ సెంటర్లు కూడా హైదరాబాద్లో చాలా దూరం ఎక్కడెక్కడ ఉంటాయి కాబట్టి చేరుకోవడం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అదన్నీ విషయాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ముందే మేలో కాబట్టి విపరీతమైన ఎండలు, అవన్నీ గుర్తుపెట్టుకొని చూసుకోండి. ఇక మనకి బీఎస్సీ అగ్రికల్చర్ విషయంలో పోవాలంటే సో మ్యాథ్స్ అంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అగ్రికల్చర్, అది వొకేషనల్ కోర్స్ వాళ్ళు అంటే బైపీసీ వాళ్ళు ఆటోమేటిక్గా దీనికి ఎలిజిబుల్. ఆ తర్వాత హార్టికల్చర్ కూడా అంతే. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండేటువంటి వాళ్ళు ఫారెస్ట్రీకి ఎలిజిబుల్, ఆర్ బయాలజీ లేకపోతే మ్యాథమెటిక్స్ ఉన్నా కానీ ఎలిజిబుల్. అంటే బీఎస్సీ ఫారెస్ట్ ఎవరైనా చేయొచ్చు అనే అట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఎవరైనా అంటే ఎంపీసీ అయ్యి ఉండి కూడా ఎంపీసీతో పాటు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు అనమాట. బేసిక్గా ఇలాంటి గ్రూపులు మన దగ్గర లేవు. ఆ తర్వాత వెటరినరీకి మాత్రం ఖచ్చితంగా సైన్స్ బైపీసీ పిల్లలే ఎలిజిబుల్ ఉంటారు. సో తర్వాత వచ్చేసి ఫుడ్ సైన్స్ విషయంలో చూసుకుంటే బైపీసీ వాళ్ళే. టెక్నాలజీ విషయంలో తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా ఫిజిక్స్, బయాలజీ అంటే ఫుడ్ టెక్నాలజీ అనేది మామూలుగా ఎంపీసీ, బైపీసీ ఎవరైనా వేయడానికి ఇక్కడ సోర్స్ అవుతుంది మ్యాథమెటిక్స్. సో ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ నథింగ్ బట్. సో ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ, బైపీసీ ఎవరైనా దీనికి చేయొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్, ఓకేనా. సో తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నర్సింగ్లో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే 2024 నర్సింగ్ విద్యార్థులు కూడాను ఈ కోర్సుకే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయడం ద్వారానే వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ అనేది చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్లో కొత్తగా ఏమీ లేదండి. బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ ఎంసెట్ నోటిఫికేషన్. కాబట్టి ఎంసెట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని నర్సింగ్ కాలేజీలలో, గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలలో నర్సింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ పేపర్ మాత్రం కామన్గా సైన్స్ విద్యార్థులకు ఉండే క్వశ్చన్ పేపర్ వీళ్ళకి కూడా ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల స్ట్రీమ్ వేరు, ఈ స్ట్రీమ్ వేరు అనమాట. ఆ తర్వాత వచ్చేసి
ఫార్మసీ బీ ఫార్మసీ కూడా చేయొచ్చు. అయితే బీ ఫార్మసీ విషయం ఎట్లా ఉంటుందంటే 50% సీట్లు బైపీసీ విద్యార్థులకు ఇచ్చిన తర్వాతనే మిగతాయి ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంపీసీ బైపీసీ ఇద్దరు ఎలిజిబిలిటీ ఉంటారు కాబట్టి, ఓకేనా. తర్వాత వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు కంపల్సరీగా ఫోటో, సిగ్నేచర్, అలాంటివి క్యాస్ట్, ఇన్కమ్ అవన్నీ మీరు ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఇచ్చేసేయండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 900 రూపాయలు ఉంటుంది అందరికీ. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 500 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. కనిపించేది మీకు సెంటర్స్ నేను ముందే చెప్తున్నా, తొందరగా అప్లై చేసుకుంటే దగ్గరలో మీకు ఎక్కడైనా వస్తుంది. ఒకవేళ లేట్ అయిందంటే మాత్రం దూరంగా వస్తుంది, అది కూడా చూసుకోండి, ఓకేనా. తర్వాత ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోయి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో కొద్దిగా మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఒకరోజు ఎగ్జామ్ మార్నింగ్ ఉంది, మళ్ళీ రోజు ఈవినింగ్ ఉంది, మరి సేమ్ క్వశ్చన్ పేపర్ వస్తుందా? రాదు. మరి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఒకరికి ఈజీగా ఒకరు టఫ్గా వస్తే ఎట్లా? అందుకని చేసి ఇక్కడ నార్మలైజ్డ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. అంటే దీంట్లో ఏం చేస్తారంటే ఒకవేళ ఒక సెషన్లో క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి, దీనికి ఒక యావరేజ్ ఇస్తారు. ఒక క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు దీనికి యావరేజ్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ ఉన్న మార్కులు తక్కువ ఉన్న పిల్లలందరికీ కల్పిస్తారు. దానివల్ల అందరికీ అంటే ఎక్కువ ఈజీ ఉన్న వాళ్ళు టఫ్ అవుతుంది, టఫ్ ఉన్న వాళ్ళు ఈజీ అవుతుంది. నార్మలైజేషన్ అంటారు, ఆ సిస్టమ్ ఇక్కడ చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం అనేది జరగదు అనమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ సిస్టంలో ఇంతకుముందు అయితే మనకి ఏంటిది వెయిటేజ్ ఉంటుండే ఇంటర్మీడియట్ మార్కులు. ఇప్పుడు అయితే 25% వెయిటేజ్ అనేది ఇక్కడ రిమూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎలాంటి వెయిటేజ్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు కూడా జనరల్గా జరుగుతూనే ఉంటుందన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి ర్యాంక్ తీసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంకా అడిషనల్గా ఇందులో ఏం చెప్పాడు కొత్తగా అంటే దాదాపు కొత్తగా చేంజెస్ చేసింది అయితే 1-2 సార్లు చూసుకోండి, ఓకే, రైట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కంపల్సరీ క్వశ్చన్కి సమాధానం ఇస్తాం. ఇంకొక మీకు డౌట్ ఏంటంటే, సార్ పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా? పోయినాయి కాదండి, గత 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ మా దగ్గర ఉన్నాయి. మోడల్ ఐడియాస్ అనేటువంటి యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా వెటరినరీ, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నర్సింగ్ విద్యార్థులు కూడా మీరు బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. మీకు ఏ కాలేజీలలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది కూడా నేను క్లియర్గా వీడియో చేశాను, ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కాలేజీలలో మీరు నర్సింగ్ చేయవచ్చు. సో నర్సింగ్ ఈజ్ ద హైలీ డిమాండెడ్ కోర్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఆ రూట్లో కూడా వెళ్ళచ్చు, ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.